ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ఇవాళ ప్రకటించనున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఎక్కడా లేని టెన్షన్ మొదలైంది. పీస్ ప్రైజ్ తనకు ఇస్తారో లేదో అనే ఉత్కంఠతో గోళ్లు కొరుకుంటున్నారు. 8 యుద్ధాలను ఆపాలని చెప్పుకుంటున్న ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం కార్డును హైలైట్ చేసి చూపిస్తున్నాడు. ఇంతకీ ట్రంప్ ఈ గౌరవానికి అర్హుడేనా? బహుమతి వరిస్తుందా? లెట్స్ వాచ్. తనను తాను పీస్ ప్రెసిడెంట్ గా పిలుచుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి తనకే వస్తుందనే గట్టి నమ్మకంగా ఉన్నారు. నార్వేలోని ఓస్లోలో నార్వేజియన్ కమిటీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును నేడు ప్రకటించనుంది. 338 మంది వ్యక్తులు, సంస్థలు ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే వీరిలో డొనాల్డ్ ట్రంప్ కు ఈ గౌరవం దక్కుతుందా లేదా అన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలని చెబుతున్న ట్రంప్ చివరి ప్రయత్నంగా బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం అయ్యేలా ప్లాన్ చేశారు. తాను అధ్యక్షుడిని అయ్యాకే ప్రపంచం శాంతిగా ఉందని, 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్నారు. ఇండియా పాక్ కాల్పుల విరమణలో కూడా తన పాత్ర ఉందని పదే పదే ప్రకటించుకున్నారు. దీన్ని మన దేశం ఎన్నిసార్లు ఖండించినా ఆయన మాత్రం పాతపాటే పాడుతున్నారు. ట్రంప్ కు మద్దతిస్తూ ఇప్పటికే పాకిస్తాన్, అజర్బైజాన్, ఆర్మేనియా, కంబోడియా వంటి దేశాలు ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. ప్రపంచ సంఘర్షణలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పిన ట్రంప్ నోబెల్ బహుమతికి తనను అనేక దేశాలు నామినేట్ చేసినట్లు తెలిపారు. కానీ నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకపోవడానికి ఏదో ఒక కారణం చెబుతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో నోబెల్ పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. దీంతో అందరి చూపు నోబెల్ శాంతి బహుమతిపై పడింది. ఇవాళ నార్వేజియన్ నోబెల్ కమిటీ పీస్ ప్రైజ్ విజేతను ప్రకటించనుంది. దీంతో ట్రంప్ కు టెన్షన్ పెరిగిపోతోంది. ఈ బహుమతి ఎవరికి దక్కుతుందా అని ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ నామినేషన్లు ఇప్పటికే 3 సార్లు తిరస్కరణకు గురయ్యాయి. చూడాలి మరి ఈసారైనా నోబెల్ పీస్ ప్రైజ్ ఆయన్ను వరిస్తుందో లేదో.